మంచిర్యాల రూరల్ సీఐ ఆకుల అశోక్ ఆధ్వర్యంలో సీసీసీ కారణాల వద్ద వాహనాలు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలను ముమ్మరంగా నిర్వహించారు. ఈ తనిఖీలో నెంబర్ ప్లేట్స్ లేని 25 ద్విచక్ర వాహనాలు, 6 ఆటోలు, 2 కార్లను సీజ్ చేశారు. ఈ సందర్భంగా మంచిర్యాల ఏసీపీ ప్రకాష్ మాట్లాడుతూ రామగుండం సిపి ఆదేశాల మేరకు మంచిర్యాల సబ్ డివిజన్లో వాహనాలను తనిఖీలు చేపడుతున్నట్లు తెలిపారు. ప్రతి వాహనదారుడు నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. నెంబర్ ప్లేట్స్ లేకుండా వాహనాలు నడిపితే నేరస్తులను పట్టుకోవడం కష్టమవుతుందన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే కేసులు తప్పవన్నారు. ఈ తనిఖీలు ప్రక్రియ ప్రతిరోజు జరుగుతుందని తెలిపారు. నేరాలను అరికట్టడానికి పోలీసులు పకడ్బందీ చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ప్రజలంతా పోలీసులకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిసిసి నస్పూర్ ఎస్ఐ ఉపేందర్రావు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. గౌరవనీయులైన సిపి గారు, రామగుండం సిపి గారు, అంబర్ కిషోర్ ఝా గారి సూచనల మేరకు మా డీసీపీ గారు హెడ్ భాస్కర్ ఐపీఎస్ గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము మా సబ్ డివిజన్లో మంచిర్యాల సబ్ డివిజన్లో స్పెషల్ డ్రైవ్ చేస్తూ ఉన్నాము. స్పెషల్ టాస్క్ ఫోర్స్, ఆ స్పెషల్ ఫోర్స్ తోటి తెలంగాణ రాష్ట్ర స్పెషల్ ఫోర్స్ తోటి ఈ టాస్క్ చేస్తూ ఉన్నాము. దీంట్లో నంబర్ ప్లేట్ లేని వెహికల్స్, రాంగ్ నంబరు, తర్వాత నంబర్ ప్లేట్ ఇరగొట్టిన వెహికల్స్ అన్నీ ఎన్ఫోర్స్మెంట్ చేసి వాళ్ళ మీద ఏదైతే నంబర్ ప్లేట్ ఇరగొట్టి బండ్లు నడుపుతూ ఉన్నారో కావాలని వాళ్ళ మీద కేసులు పెట్టి మేము కోర్టు పంపడం జరుగుతూ ఉంటుంది. ఇది నిరంతర ప్రక్రియ, ప్రతిరోజు జరుగుతుంది. తర్వాత రాత్రిపూట ఎక్కడెక్కడైతే గతంలో గంజాయి కేసులలో ఇన్వాల్వ్ అయి ఉంటున్నారో వాళ్ళని కూడా చెక్ చేయడం జరుగుతుంది. వాళ్ళ ప్రవర్తన మారిందా లేదా, మరి ఇంకా గంజాయి తాగుతూ గంజాయి అమ్మడం కూడా జరుగుతూ ఉంది. ఈ గతంలో మేము ఒక 23 మంది మీద కేసు పెట్టడం జరిగింది. వాళ్ళని కూడా ప్రతిరోజు రౌడీ షీటర్లని, సస్పెక్ట్ షీట్లని, తర్వాత గంజాయి అనుమానితులని అందరి ఇల్లు కూడా చెక్ చేయడం జరుగుతుంది. అది మా రూరల్ సిఐ గారి ఆధ్వర్యంలో, అశోక్ ఆధ్వర్యంలో, మా ఎస్ఐ గారు, ఉపేందర్ గారు ప్లస్ వాళ్ళ సిబ్బంది, వాళ్ళ తర్వాత స్పెషల్ ఫోర్స్ ఆధ్వర్యంలో ఇవన్నీ ప్రతిరోజు జరుగుతాయి. దయచేసి పబ్లిక్ ఎవరైతే ఉన్నారో ప్రజలు వాళ్ళందరూ మాకు సహకరించాలి. ఈ దొంగలు ఎవరైతే ఉన్నారో దొంగతనం, ఇప్పుడు నంబర్ ప్లేట్ లేని బండ్ల మీద పోయి దొంగతనం చేసే వాళ్ళు ఎవరున్నారో, సో వాళ్ళని అరికట్టాలంటే మీ సహకారం అవసరం. మీ సహకారం కావాలని కోరుకుంటున్నాను.